ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రభునామన్న శుభం కలుగును గాక. ఈరోజు ప్రవీణ్ పగడాలన్న యొక్క సమాధిని మనం దర్శించడానికి వచ్చాం. ఇందు నిమిత్తంగా మనం ఎంతో ధన్యులం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అని చెప్పి. ఒకసారి చాలా తెలియని ఎంతోమందికి ఒకసారి ప్రవీణ్ అన్న సమాధి ఇప్పుడు ఎలా ఉంది అని చూపించడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఈ స్థలం మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వెనకాలైతే ఉంది. పరేడ్ గ్రౌండ్స్ని ఆనుకొని ఈ స్థలం ఉంటుంది, ఈ గ్రేవ్ యార్డ్. ఎంతో చక్కటి సేవ చేసి దేవునికి ఒక హతసాక్షిగా అయిన ప్రవీణ్ అన్న యొక్క సమాధిని మనం దర్శించుకోబోతున్నాం. ఎంతోమంది సేవకులు కావాలనుకున్న వాళ్ళకి ప్రవీణ్ అన్న మంచి ఇన్స్పిరేషన్గా ఉంటారు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అనేకమైన కథలు మనం వింటున్నప్పుడు దేవునికి హతసాక్షుల గురించి మనం వింటూ ఉన్నాం. ఒక స్టెఫెన్ గురించి మనం విన్నాం. దేవుని శిష్యుల్ని ఎలా చిత్రహింసలు పెట్టి చంపేశారో మనం విన్నాం. కానీ ఈ భక్తుడి మరణాన్ని మనం చూసాం. ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన ప్రకటించిన వాక్యం అనేక మందితో మాట్లాడిందని నేను నమ్ముతూ ఉన్నాను. అది మీరు చూస్తున్నారు. ప్రజెంట్ ప్రవీణ్ పగడాల అన్న యొక్క సమాధి ఎలా రూపుదిద్దుకుందో. నిత్యత్వంలో దేవునితో కలిసి అన్న ఉంటారని మనం నమ్ముదాం. ఇప్పటికీ ఆయన చావు ఒక మిస్టరీగా మిగిలింది. చాలామంది ఆయన చావుని అనేక విధాలుగా తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. దాని గురించి మనం ఎంత మాత్రం కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఆయన సేవకుడి మరణం దేవునికి చాలా ముఖ్యమైనది. ఎంతోమందికి ఇక్కడికి వచ్చి చూడలేరు కాబట్టి అన్న యొక్క సమాధిని చూపించి ఒక చిన్న ప్రయత్నం నేనైతే చేశాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.